హైదరాబాదు నేనే కట్టానని ఇన్నాళ్ళు చంద్రబాబు గారు చెప్తుంటే చాలామంది నవ్వుకున్నారు. కానీ మీకు తెలియని మరో రహస్యాన్ని ఆయన బయటపెట్టారు. హైదరాబాద్ బిర్యానీ కూడా తన అకౌంట్లో వేసేసుకున్నారు. ఇంకా కొత్త కొత్త విషయాలు చాలా చెప్పారు. నమస్కారం సార్. ఏంటి సార్ విశేషాలు? కొత్త ఏమైనా కనిపెట్టారు ఈ మధ్య? ఒకప్పుడు పొలంలో పంటలు పండేటివి, మరి ఇప్పుడు కరెంటు పండించే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవునా? ఇది ఎప్పుడు వినలేదే. నిన్న మొన్న కొంతమంది వచ్చారు. ఎవరు సార్ వాళ్ళు? మా పొలంలో మేము కరెంటు ఉత్పత్తి చేసి మీకు ఇస్తే మీరు తీసుకుంటారని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే మరి ఇక్కడ నుంచి పొలంలో పంటలు పండించరా? నాకంటే ప్రజలు తెలివి మీరిపోయారు. అవును సార్, ప్రజలు మీకంటే చాలా తెలివైన వాళ్ళు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తి కావాలి. అంటే ఏంటి అందరూ బ్యాటరీలు వైర్లు పట్టుకుని తిరగాల ఏంటి? ప్రతి ఒక్క ఇంటికి ఫోన్ ఉండాలి. ఆల్రెడీ ఉన్నాయి కదా సార్. వైఫై కూడా ఉండాలి. మీరే ఏదైనా పట్టు నెట్టు అని ఒక స్కీమ్ పెట్టి ఉచిత వైఫై ఇవ్వండి సార్. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు వాడాలి. ఎలా వాడాలో నేర్పించండి సార్. కొంత మీ అవసరాలు తీర్చడానికి ఏ ఆల్గరిథమ్స్ రాయాలి. ఆల్గరిథమ్స్ రాయాలా? ఎలా రాయాలి? మా తిరకాసానికైతే రెండో ఎక్కం కూడా రాదు. అన్ని డౌట్లే సార్. ఓసారి మీకు డౌట్ వస్తే నన్ను ఒకసారి తలుచుకొని మీ ఫోను తీసుకోండి, ఆటోమేటిక్ గా పనులు అయిపోతాయి. మరి ఫోన్ లేనో లేట్ చేయాలి సార్? ఈ రోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది. అవును సార్, మీకున్నంత అనుభవం మోడీ గురికి కూడా లేదు. అన్నీ తెలిసిన డాక్టర్ని. ఇటు మీ డాక్టరా? అయ్యి బాబు ఇన్నాళ్ళు తెలియదు సార్ మాకు. ఎలా ఉంది సార్ ఇంతకీ ఏపీ పరిస్థితి? నాకే నాడి అంతుబట్టలేదు. డాక్టర్ అయ్యిండు, మీకే నాడి అంతుబట్టట్లేదంటే ఇంకా ఒరిజినల్ డాక్టర్లకు ఏం తెలుస్తుంది సార్? ఈ రోజు డాక్టర్లు సగం నాలెడ్జి, రోగం ఒకటి, ట్రీట్మెంట్ ఒకటి. ఉరిమురిమి మంగళం మీద పడినట్టు డాక్టర్ మీద పడ్డారేంటి సార్? ఓసారి డాక్టర్ల వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. మీకు మరి కంటి ఆపరేషన్ చేసింది డాక్టర్లే కదా. సరే ఈ టాపిక్ పక్కన పెట్టి ఇంతవరకు చెప్పని కొత్త విషయం ఏదైనా ఉంటే చెప్పండి సార్. హైదరాబాద్ లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అబ్బా, ఇలాంటి సముక్కలే మాకు కావలసినవి. ఇంకా చెప్పండి సార్. హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. ఫైనల్ గా ఇంకో స్ట్రాంగ్ డోస్ ఇచ్చేయండి సార్. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. అదిగది ఇలాంటిది వారానికి ఒక్కటి ఇచ్చారంటే పండగ చేసేసుకుంటారు సార్ మీ ఫ్యాన్స్. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. ఉంటాను సార్.